నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని. సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్ విధాత్ హాస్పిటల్లో రన్ చేస్తున్నాను. అదే విధంగా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ, బేరియాట్రిక్ సర్జరీ, హెపటోబిలియరీ, ప్యాంక్రియాస్ సర్జరీలు చేస్తుంటాను. ఈ రోజు మనం ముఖ్యంగా లాప్రోస్కోపీ హెర్నియా గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేశాము. ఈ రోజు ప్రధానంగా లాప్రోస్కోపీ హెర్నియాలో చాలా మంది పేషెంట్స్ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా అసలు లాప్రోస్కోపీ హెర్నియా ఎందుకు చేసుకోవాలి, లాప్రోస్కోపీ వల్ల ఉపయోగాలు, ఎంత టైం పడుతుంది, ఇవి కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వీటిల్లో ముఖ్యంగా మనకి లాప్రోస్కోపీ అనేది ఇప్పుడుండే ప్రొసీజర్స్ లో చాలా ఉత్తమమైన ప్రొసీజర్ గా మనం తెలుసుకోవడం జరిగింది. దీనివల్ల ముఖ్యమైన ఉపయోగాలు మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఆపరేషన్ టైం యూజువల్ గా మనకి ఒక సైడ్ అయితే ఇప్పుడు ఇంగ్వైనల్ హెర్నియా అనుకోండి, మనకి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఏ హెర్నియా అయినా కూడా ఒక్కోసారి బాగా డిఫికల్ట్ కేసుల్లో 1.5 అవర్ పడవచ్చు. ఆపరేషన్ తర్వాత మత్తు మందు బాడీ నుంచి వదిలిన తర్వాత మనం పేషెంట్ ని నడిపించడం జరుగుతుంది. మాక్సిమం 2 to 4 అవర్స్ లో పేషెంట్ నడిపించడం జరుగుతుంది. 4 గంటల తర్వాత పేషెంట్ కి ఆహారం ఇవ్వడం జరుగుతుంది. 24 to 48 అవర్స్ లో పేషెంట్ ని ఇంటికి పంపించడం జరుగుతుంది. ఏదైనా స్పెషల్ అకేషన్స్, మనకి ఏదైనా కాంప్లికేటెడ్ కేసెస్ అంటే ఇంతకుముందు మాక్సిమం సర్జరీస్ జరిగి లేకపోతే జనరల్ కండిషన్ హై రిస్క్ పేషెంట్ అయినప్పుడు కొంత ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. రెగ్యులర్ గా అయితే మనం 24 to 48 అవర్స్ లో పేషెంట్ ని డిశ్చార్జ్ చేస్తాము. పేషెంట్ కి నార్మల్ డైట్ ఇచ్చి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. డిశ్చార్జ్ తర్వాత ఎన్ని రోజుల్లో మనకి పేషెంట్ మామూలు వర్క్ చేసుకోవచ్చు, ఎన్ని రోజుల్లో కొంత సివియర్ అంటే ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే హెవీ వెయిట్స్ లిఫ్టింగ్ కానీ లేదంటే హార్డ్ వర్క్ చేయొచ్చు అని చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు. యూజువల్ గా మనకి రెగ్యులర్ వర్క్ అనేది మాక్సిమం 1 week to 10 days లో చేసుకోవచ్చండి, ఏ ఇబ్బంది ఉండదు. అదే విధంగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఒక 4 to 6 weeks లో కూలి పని చేసేవాళ్ళైనా, డ్రైవింగ్ చేసేవాళ్ళైనా, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళైనా, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళైనా, అది ఏ వర్క్ అయినా 4 to 6 weeks లో చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ డైట్ విషయంలో వీలైనంత వరకు నార్మల్ డైట్ ఇస్తాము. కాకపోతే కాన్స్టిపేషన్, కాఫ్ అవాయిడ్ చేయడము బెటర్. కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడం అంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఫైబర్ డైట్ తీసుకోవడము, అయినా కూడా కాన్స్టిపేషన్ ఉంటే కొన్ని లాక్సేటివ్ మెడిసిన్స్ తీసుకోవడము అడ్వైజ్ చేస్తాం తీసుకోమని. అదే విధంగా కాఫ్ అంటే మనకి అంతకుముందే పేషెంట్ ఏదన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే సిఓపిడి పేషెంట్స్, స్మోకర్స్, వీళ్ళల్లో స్మోకింగ్ అలవాటు ఉంటే స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. కాఫ్ రిలేటెడ్ టు మనకి లంగ్ ప్రాబ్లం ఉంటే దానికి పల్మనాలజిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి అనస్థీషియా రిలేటెడ్ గా మనకి థ్రోట్ లో ట్యూబ్ వేసినప్పుడు నలిగి కాఫ్ రావచ్చు, దానికి సంబంధించి మనం డిశ్చార్జ్ అప్పుడే మెడిసిన్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి డైట్ విషయం అయితే కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసినప్పుడు మనకి పేషెంట్ కంఫర్టబిలిటీ పెరుగుతుంది. మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇంకపోతే ఎన్ని రోజుల్లో కంప్లీట్ గా నార్మల్ వర్క్ కి రావచ్చు పేషెంట్, ఆల్రెడీ చెప్పుకున్నాం. దీన్ని రెగ్యులర్ వర్క్ అనేది మనకి 1 week to 10 days. స్టెన్యువస్ హార్డ్ వర్క్ ఏదన్నా చేయాల్సిన జాబ్ ఉంటే మాక్సిమం 4 to 6 weeks లో చేసుకోవచ్చు.